గేమ్ చేంజర్ ఈ సినిమా గురించి సినిమా ఎంత హిట్ అయిందో ఏమో మనకైతే తెలియదు, కానీ దాని మీద వివాదాలు మాత్రం చాలా బాగా హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఇది ఎంతవరకు వెళ్తుందంటే మళ్ళీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా ఇది ఇప్పుడు రిలీజ్ అవ్వబోయేటువంటి తమ్ముడు నితిన్ సినిమా తమ్ముడు మీద చాలా ఎఫెక్ట్ పడేలా అయితే కనిపిస్తుంది. దీని గురించి ఒకసారి మనకి తెలుసు, రీసెంట్గా దిల్ రాజు గారి తమ్ముడు శిరీష్ రెడ్డి దీని గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ గారు మాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు, సినిమా ఇలా అయిన తర్వాత కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు అని చెప్పటం, దీని మీద ఇంకా దీన్ని ఆద్యం పోస్తూ దీని మీద ఇంకా చెప్పాలంటే దీన్ని ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళినట్టుగా అనిపించింది ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు, అలాగే వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డి. దీని గురించి రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా భారీగానే ట్వీట్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఒక బలమైనటువంటి హెచ్చరిక చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి చదివి వినిపిస్తాను. ఇది గమనిక కాదు, హెచ్చరిక. సినిమా అనేది బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలు అన్నీ మీ వల్లే విజయాలు వస్తాయని, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకుని మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమన్వయం? నేనొక్కడనే టైంలో 14 రీల్స్ సంస్థ హీరో గారి గురించి ఏమన్నా ఒక్క మాట అయినా మాట్లాడిందా? మైత్రి బ్యానర్ ఎన్నో ఫ్లాపులు వచ్చాయి, వాళ్ళు కూడా ఎప్పుడైనా హీరోల గురించి ఏమన్నా ఇలా తప్పుడుగా మాట్లాడారా? సైంధవ్ సినిమా ఫెయిల్ అయినప్పుడు ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఏమైనా మాట్లాడారా? సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయితే వెంకటేష్ గారికి మీరు ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంత ఇచ్చారా? ఎక్కువ లాభాలు వచ్చాయని చెప్పి ఎక్స్ట్రా ఏమన్నా ఇచ్చారా? అలాగే దర్శకుడు శంకర్ ముందు ఉన్నాడు అని చెప్పి ముందు వెళ్ళింది ఎవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు? RRR తర్వాత ఆ స్టార్డమ్ని నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తమైనటువంటి రామ్ చరణ్ గారి క్రేజ్ని చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఆ తర్వాత సినిమా రిలీజ్ అవ్వాలి, కానీ ఆయన 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఆ టైం అంతా కూడా వేస్ట్ చేసుకుని ఒక ఫ్లాప్ వచ్చినటువంటి టైంలో ఆయన ఎంత ఫీల్ అవ్వాలి? అలాంటి ఆయన డేట్స్ని మీరు ఎందుకని యూజ్ చేసుకోలేకపోయారు అనేది, అలాంటి హీరో మీద విషం చెమ్మటం ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా మా అభిమానులు 3 ఏళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఒక ఫ్లాప్ అయిని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖబర్దార్ రామ్ చరణ్ అభిమానులు అని చెప్పి పెట్టడం జరిగింది. అయితే దీని మీద మళ్ళీ అపాలజీ చెబుతూ శిరీష్ రెడ్డి గారు కూడా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారితీస్తుంది. కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ గారి కుటుంబంతో మాకు ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే నన్ను క్షమించండి. ఇట్లు శిరీష్ రెడ్డి అని చెప్పి రిలీజ్ చేయడం. అంటే మాట్లాడే ముందే చాలా క్లారిటీగా ఆయన రామ్ చరణ్ గారిని అన్నారు. రామ్ చరణ్ గారు ఒక ఫోన్ కానీ ఇంకొకటి కానీ పలకరించింది కూడా లేదు అని చెప్పారు. ఇక్కడ రామ్ చరణ్ గారు సినిమా వల్ల వీళ్ళు డబ్బులే నష్టపోతే రామ్ చరణ్ గారు ఒక గ్లోబల్ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయిని ఇంకా పెంచుకోవాల్సిన టైంలో వీళ్ళ వల్ల 3 సంవత్సరాల ఆయన వ్యవధి అనేక సినిమాలు చేస్తుంటే అది ఏ స్థాయికి వెళ్ళి ఉండేదో. డెఫినెట్గా మంచి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆయన దగ్గరికి వస్తున్నా కూడా కమిట్మెంట్ ఇచ్చాను, నేను మాట ఇచ్చాను, ఆ మాటకి కట్టుబడి నేను ఆ ఎస్విసి బ్యానర్లో నేను చేయడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పి మధ్యలో వచ్చినా కూడా దిల్ రాజు గారే చెప్పారు, రామ్ చరణ్ గారు వేరే సినిమా చేసుకోండి, మీరు ఈ టైం వేస్ట్ అవుతుంది కదా అని అన్నప్పుడు కూడా వాళ్ళు రామ్ చరణ్ గారు లేదు, నేను మీకోసం చేస్తాను, వెయిట్ చేస్తాను, ఈ సినిమా కోసం నేను ఉంటాను, వేరే సినిమా ఒప్పుకోను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది.
బుచ్చిబాబు గారి సినిమా అప్పట్లోనే స్టార్ట్ చేయాల్సి ఉన్నా కూడా అప్పుడు దానికి దీనికి సెట్ అవ్వదు, మనం దీనికోసం మళ్ళీ ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం, ఆ సినిమా వల్ల ఈ సినిమాని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పడం. ఒక పక్క అది డైరెక్టర్ వల్ల ఫ్లాప్ అయిందా, ప్రొడ్యూసర్ల వల్ల ఫ్లాప్ అయిందా, లేదంటే కథ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్లాప్ అయిందా అనేది పక్కన పెడితే, అటు శంకర్ గారు కూడా అటు ఇండియన్ 2 సినిమాకి సంబంధించినటువంటి ఆ సినిమాని చూసుకుంటూ ఈ సినిమాని పక్కకి పెట్టడం, ఆయన మీద వచ్చినటువంటి లీగల్గా వచ్చేటువంటి ఇష్యూస్ వల్ల దాని గురించి కొంచెం కొంచెం పోస్ట్ పోన్ అవటం, ఇది అన్నీ జరిగాయి. అది ఒక్క రామ్ చరణ్ గారి మీదే వేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ శిరీష్ గారు మాట్లాడాల్సింది, రామ్ చరణ్ గారు కూడా నిజంగా చెప్పాలంటే ఇంకొక మంచి సినిమా చేస్తే, ఇంకొక 100 కోట్లు వచ్చే సినిమా చేసుకుని ఉంటే, ఈ పాటకి పూర్తి అయిపోయి సినిమా హిట్ అయ్యే ఉంటే, బ్లాక్ బస్టర్ అయ్యి ఉంటే ఆయనకి మంచి డబ్బులు వచ్చాయి, ఇంకా స్టార్డమ్ ఇంకా పెంచుకునేవాడు. దాన్ని కూడా ఆయన నష్టపోయారుగా, సమయం ముఖ్యంగా నష్టపోయారుగా, ఆయనకు వచ్చేటువంటి క్రేజ్ని ఆయన ఆపుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి వచ్చిందిగా. రిజల్ట్ చూస్తే ఇలా వచ్చింది. అయినా రామ్ చరణ్ గారి ఆ గేమ్ చేంజర్ సినిమాకి ఏమంతా పబ్లిసిటీ చేశారని ఇప్పుడు శిరీష్ గారు కానీ దిల్ రాజు గారు కానీ ఎంతలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళ గుండెల మీద చేసుకుని మాట్లాడితే, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద పెట్టినటువంటి పబ్లిసిటీ దాంట్లో 30% అయినా సరే గేమ్ చేంజర్ మీద పెట్టారా? రామ్ చరణ్ గారు ఒక్కడు కాదా, ఆయన భుజాన మీద వేసుకుని అనేక ఈవెంట్లలో పాల్గొంటూ, ఈ అటు ప్రెస్కి సంబంధించినటువంటి ఈవెంట్లు కావచ్చు, పబ్లిసిటీకి సంబంధించినవి ముఖ్యంగా అటు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, అనేక ఈవెంట్లతో ఆయన రెగ్యులర్గా కంటిన్యూగా వస్తూ సినిమాకి సహకారం అందించినటువంటి వ్యక్తి. లేదు నాకు మీరు ఇచ్చినటువంటి టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు అని అంటే మీరు ఇంకా నష్టపోయేవాళ్ళు కాదా? ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అనేది మెగా అభిమానుల కోపానికి నిజంగా ఇది ఒక అర్థంగా కనిపిస్తుంది. అంటే ఇది ఇంతవరకు ఇంకా దీన్ని సాగదీస్తే డెఫినెట్గా ఇప్పటికే బాయ్కాట్ ఎస్విసి అని చెప్పేసి సోషల్ మీడియాలో #తో చాలా తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి. ఇది అటు తిరిగి మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఒకడైనటువంటి నితిన్ గారి సినిమా తమ్ముడికి పవన్ కళ్యాణ్ గారి సినిమానే పెట్టుకున్నారు, పైగా మళ్ళీ అదే టైటిల్ని ఈయన కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ టైంలో దాని మీద ఇలాంటి వివాదం రావడం అనేది నిజంగా కరెక్ట్ కాదేమో అనిపించింది. అది తీసుకొచ్చింది, క్రియేట్ చేసింది ఎవరంటే పైగా అదే సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ శిరీష్ గారే దీనికి ఇంకా వాళ్ళ కోపానికి, వాళ్ళ దానికి ఇంకా పెంచడానికి కారణం ఆద్యం పోస్తూ ఇంకా పెంచుకున్నటువంటి ఆయన మాటలు. అవి మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి, చేయవలసిందంతా చేసేసి, ఇప్పుడు బయటకు వచ్చి ఒక క్షమాపణ లెటర్ వాళ్ళ ముఖాన్ని పాడేస్తే వాళ్ళు ఊరుకునేటువంటి పరిస్థితి. అంటే మీరు ఈ స్థాయిలోకి రావచ్చు, కానీ క్యారెక్టర్ అనేది కూడా చాలా బలంగా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ ఒక మాట మాట్లాడే ముందు ఆ క్యారెక్టర్ ఎంత పద్ధతిగా ఉంటుందో అర్థమైపోతుంది. మీరు కనుక ఈ మాట మాట్లాడక ముందు అలాంటిది ఏమన్నా చెప్పుండి ఉంటే బాగుండేదేమో. అందుకనే చాలా సందర్భాల్లో చాలా మంది అంటారు, ఒక మాట మాట్లాడే ముందు వెనక ఆలోచించుకోవాలి అని. అంటే ఇప్పుడు ఆ మాట ఈ సినిమాకి బ్యాడ్గా వెళ్తుందా అంటే డెఫినెట్గా దానికి కారణం కూడా శిరీష్ రెడ్డి గారే అవుతారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా ఇంకొకటైనా దానికి కేవలం కారణం మాత్రం సినిమా ఎంత బాగున్నా, ఎంత బాగా తీసినా, ఎంత బాగా వచ్చినా దానికి ప్రధాన కారణం ఇప్పుడైతే మాత్రం శిరీష్ రెడ్డి గారే అవుతారు. ఏదేమైనా సరే మెగా ఫ్యాన్స్ మరి ఎంతవరకు దీన్ని తీసుకువెళ్తారనేది కూడా చూడాలి.